రికార్డింగ్ ఆన్ చేయండి. సో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా రిలేషన్షిప్ కలిసి ఉంటాం, వీటి గురించి అంతా మాట్లాడుతూ ఇద్దరు ఒకరికొకరు ఎలా ఉండాలి, రిలేషన్షిప్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలి, ఒకళ్ళ డిప్రెషన్ లో అంటే ఒకళ్ళ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉండి ఒకళ్ళ కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకరినొకళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలి అనేది చూసుకుంటూ వచ్చాం. నిన్న క్లాస్ లో ఇప్పుడు ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్ని వదిలేసి నువ్వు బయటికి రావటం ఎలా అనేదానికి మనం మొదలుపెట్టాం. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఒకళ్ళు కాన్షియస్ లో ఉన్నప్పుడు పూర్తిగా అంటే పూర్తి ఎరుకలో ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది అవసరమా? అట్లాగే ఆ పూర్తి ఎరుకలో మన జాగృత అవస్థలో ఉన్నప్పుడు స్త్రీకి ఆ పురుషుడు ఇంకా స్త్రీ వైపు లాగబడతాడా? లేదు, ఈ స్థితికి వచ్చిన తర్వాత అంటే పరిపూర్ణమైన ఒక స్థితికి వచ్చిన తర్వాత స్త్రీకి స్త్రీ పురుషుడు లేకపోతే అసంపూర్ణంగా మిగిలిపోతుందా అనేది 3 ప్రశ్నలు వచ్చినాయి. ఈ 3 ప్రశ్నల్లో ముఖ్యమైనది ఏంటంటే, నీకు జ్ఞానోదయం అయిందా లేదా అని నువ్వు తెలుసుకున్నావా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు ఆడ మగ అనేది స్త్రీయా పురుషుడా అనేది ఖాయం, అది గ్యారంటీ, అది అక్కడ ఉంది. సో ఈ ఫామ్ మనం ఏదైతే రూపంలో ఉన్నామో ఆ రూపం అసంపూర్తిగానే ఒకళ్ళు లేకపోయినా కూడా ఫామ్ ని మనం గుర్తింపబడి అసంపూర్తిగా ఉండిపోతాం. నువ్వు మొత్తం గనక ఒక భాగంగా తీసుకుంటే ఒక ఉండలాగా తీసుకుంటే ఒక రౌండ్గా నువ్వు సగమై మన అర్ధనారీశ్వరత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అర్ధనారీశ్వరత్వంలో పార్వతీదేవి సగం ఉంటుంది, ఈశ్వరుడు సగం, అర్ధనారి సగం భాగం. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు సగం భాగమే ఉంటావు, ఆ రెండో సగం కంప్లీట్ కావాలంటే ఆ రెండో భాగం ఉండాల్సిందే. ఇది ఆకర్షణ అనేది ఇద్దరి మధ్యలో నుంచి వస్తుంటుంది. అక్కడ ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ ఆ ఎనర్జీ శక్తిని ఏదైతే ఉందో పుల్ చేస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు అన్నమాట. నువ్వు ఎంత కాన్షియస్ లో ఉన్నా, ఎంత జాగరూకతలో ఉన్నా, ఎంత జాగృత అవస్థలో ఉన్నా కూడా ఇది తప్పదు. ఈ ఇన్నర్ కనెక్టెడ్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం జాగృత అవస్థలోకి వచ్చి ఇద్దరం ఒకరినొకరు తెలుసుకుని కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం మానసికంగా అనుసంధానం అయిపోయి ఉంటాం. శారీరకంగా ఇద్దరుగా ఉన్నా కూడా మానసికంగా మనం ఒకళ్ళనే ఉంటాం. ఈ ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏదైతే ఉందో అది మనకి మన అది ఎలాగంటే దాన్ని ఎలా పోలుస్తారంటే, దీన్ని ఒక సముద్రంలో ఒక రాయి వేసిన ఒక ఆలోచన ఏదొచ్చినా సముద్రం యొక్క అంత లోతు వైశాల్యం ఉన్న సముద్రం యొక్క ఉనికికి ఎటువంటి భంగము రాదు, సముద్రం కదలకుండానే ఉంటది. అట్లాగే మనం కూడా ఈ ఎన్ని రకాలుగా మనం మనకి ఈ పెయిన్ బాడీ కానీ లేకపోతే ఇవన్నీ కానీ మనం ఎన్ని రకాలుగా మనం ఇలా అటు ఆటుపోట్లు కానీ ఇవన్నీ ఎటున్నా కూడా మనం సముద్రం లాగా నిశ్చలంగానే మళ్ళీ మనం ఉంటాం. మన ఆ లోతు అవన్నీ ఎక్కడ పైన ఏదన్నా ఉన్నా ఆ సముద్రం అంత లోతు ఉన్న దాంట్లో కూడా ఏదైనా చిన్నగా ఉన్నా కూడా పైనే ఉంటాయి కానీ లోపల దాకా వెళ్ళడం. అలాగే మనం కూడా ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ లో నుంచి కానీ మనం ఈ బంధాల్లో నుంచి కానీ ఏదన్నా కూడా మనం పైకే ఉంటాం కానీ మనం పూర్తిగా మనకి ఆ అంతర్గతంగా మనము అని తెలుసుకున్నది ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటికి రావు, అది నిశ్చలంగా అలాగే ఉండిపోతుంది. అంటే దాని అర్థం మనం ఇది నిశ్చలంగా మనం ఇండివిజువల్ గా లోపలగా ఉన్నా కూడా లోపలికి అంత దీర్ఘంగా మనం అంత లోతుగా అంత విశాలంగా అన్ని మనం ఉన్నా కూడా రిలేషన్షిప్ లోకి లేదు అని చెప్పడానికి మన రిలేషన్షిప్ లో ఒకరితో ఒకరు మనం దీర్ఘంగా గాఢంగా కలిసిపోయి ఉన్నాము, కలిసి లేవు అని చెప్పడానికి వీల్లేదు, కలిసే ఉంటాం.
ఇంకా మనం ఇంకా లోతుగా వెళ్తుంటే మనం ఎప్పుడైతే మనం తెలుసుకోవటం మొదలుపెట్టి మనం ఇంకా లోతుగా మనం తెలుసుకుంటామో ఈ కనెక్టెడ్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అనుసంధానం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ బీయింగ్ అనే దాంట్లోంచి నిన్ను అనే ఎరుక తెలుసుకోవటం అనేదంటే ఒక మనం ఎంతవరకు మన ఈ బాహ్య రూపంలో నుంచి దాటి మనం ముందుకెళ్ళిపోయి అవతలికి ఇంకా దూరంగా అంటే మనం ఇప్పటి వరకు మన దృష్టి ఒక మన బాహ్య రూపం మీదనే ఉంది. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా దాన్ని దాటి లోపలికి వెళ్ళి చూడటం అనేది జరుగుతుంది అనమాట. దీనికి కొన్ని బాహ్య స్వరూపం అన్నాక మనం ఎంత అంతర్గతంగా మనం తెలుసుకుని మన ఆత్మ సాక్షాత్కారం పొందినా కూడా ఈ శరీరం ఉన్నంత వరకు కొన్ని అవసరాలు అయితే ఉంటాయి. ఆ అవసరాలన్నీ మనం తీర్చుకోవాల్సి వస్తుంది. నీవు నీ ఆత్మకి ఎటువంటి అవసరాలు లేకపోయినా నీ శారీరక అవసరాలు అయితే కొన్ని ఉంటాయి. వాటిని మనం మీట్ అవ్వాల్సి వస్తుంది. వాటిని మనం కలుసుకోవాల్సి వస్తాయి. అవి చాలా అందంగా ఆనందంగా ఉండొచ్చు. అలానే వాటి ఇది మనకి ఎటువంటి తేడా తెలియకపోయినా కూడా ఈ అవసరాలు తీర్చుకోక తప్పదు. సో ఒక ఎన్లైటెడ్ పర్సన్‌కి ఇది ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడికి అవసరాలు, కోరికలు బాహ్యపరంగా ఏవైతే ఉన్నాయో, అంతర్గతంగా ఏవైతే ఉన్నాయో అవి దూరంగా చేసుకోవటం పెద్ద గొప్ప విశేషంగా చేయగలుగుతాం. సో మన ఈ స్త్రీ పురుష ఆకర్షణ గాని వీటిలో నుంచి గాని మనం బయటకొచ్చేయటానికి జరుగుతుంది. అది. సో ఎప్పుడైతే మనం ఈ 2 జరుగుతాయి. ఒకటి నువ్వు బాహ్య ప్రపంచంతో నువ్వు అనుసంధానమై ఉంటావు. అంతే సేమ్‌గా అదే టైంలో నువ్వు పూర్తి సంపూర్ణంగా నిండుగా నువ్వు నీలో ప్రశాంతంగా అన్నిటి కలుపుకొని నీ మానసికంగా నువ్వు సంపూర్ణంగా ఉంటావు. బాహ్యపరంగా ఈ ఆకార రూపంలో నీకుండే ఈ అవసరాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నా గూడా దీన్ని మనం బాహ్యపరంగా ఉంటాం. కలిసే ఉంటాం. ఇప్పుడు మనం ఈ ఎన్‌లైటన్‌మెంట్ అనేది దానికి దానికోసం పరిగెడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ మన స్త్రీలింగం, పుల్లింగం అంటే స్త్రీ పురుషుల గురించే మాట్లాడాడు. అక్కడ ఇంకొక మూడో తెగ ఒకటుంది. దాని గురించి చెప్తున్నాడు. మళ్ళీ మనకు సందేహం రాకుండా, మరి మన ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది స్త్రీ పురుషుల మధ్యలోనే కాదు కదండీ! మరి మూడో ఆహ్, సం జాతి కూడా ఉంది గదా! దాని పరిస్థితి ఏంటి అని. మరి అలా ఉండటం వల్ల మనకు ఉపయోగమా? ఎందుకంటే ఈ గే అనే సంస్కృతి మనకేదైతే ఉందో, దాన్ని మనలో ఇక్కడ మనకున్న దీని ప్రకారం మనం వెళ్ళేస్తాం. మనం కలుపుకోం వాళ్ళని. వాళ్ళొక వేరే జాతి కింద మనం ట్రీట్ చేసి, మన జనజీవన స్రవంతిలో వాళ్ళని తీసుకోం. వాళ్ళని ఒక సొసైటీలో నుంచి వాళ్ళని ఎంతసేపు దూరంగా ఒక మచ్చబడిన వాళ్ళలాగా మనం వాళ్ళని దూరంగా పెడతాం. అట్లాంటప్పుడు వీళ్ళకి ఈ భవబంధాలేమి ఉండవు. వీళ్ళకి రిలేషన్‌షిప్ అనేది ఉండదు గదా! రిలేషన్‌షిప్ అనేది లేనప్పుడు వీళ్ళు ఇంకా ఈ ఎన్‌లైటన్‌మెంట్‌కి ఇంకా దగ్గరగా వెళతారా? ఈ వీళ్ళని వెలేయటం అనేది దూరంగా ఉంచటం అనేది వాళ్ళకి లాభమా? నష్టమా? అని జెప్పేసి ఒక ప్రశ్నొస్తుంది. అదొచ్చినప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు మనం పెద్దవుతున్న కొద్దిగాను మనకి మన ఈ యొక్క సెక్సువాలిటీ గురించి ఈ యొక్క మూడో జాతి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్కళ్ళుగా ఎప్పుడైతే మన చిన్నప్పటి నుంచి మన మైండ్ కండిషనింగ్ అయిపోద్ది. మనం దాన్ని ఎప్పుడు మనం చూసి చెప్పుకుంటాం. ఈ కండిషనింగ్ మైండ్‌లో మనం వీళ్ళు ఇట్లా ఉండకూడదు, వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళు దూరంగా ఉండాలి, వీళ్ళని కలుపుకోకూడదు. ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని మన ఆలోచనలు, మన ప్రవర్తన ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు కనపడంగానే పక్కకి జరగటం, లేతే దూరం దూరం ఉండటం, లేతే మనం ఒక విధమైన కవళికలన్నీ మారిపోతాయి ఒక విధంగా. ఆ విధంగా మనం చేస్తాం. అట్లాంటప్పుడు ఇవి వీళ్ళకి లాభమా అంటే యెస్. ఒక విధంగా ఇది లాభమే. ఎందుకంటే వీళ్ళకి ఈ బంధాలేమి లేవు కాబట్టి డైరెక్ట్‌గా ఈ కసి ఏదైతే ఉందో వాళ్ళని మనం చేర్చుకోలేదు. ఈ మెయిన్ స్ట్రీమ్‌లోకి జనజీవన స్రవంతిలోకి మనం రానిట్లేదు. వాళ్ళు మనం ముట్టుకోనిట్లేదు అనుకుని అటువంటి ఆ కసిలో నుంచి కూడా వీళ్ళు పూర్తిగా ఈ ఎన్‌లైటన్‌మెంట్‌కనేది ప్రయత్నం చేయొచ్చనమాట.
అది అవకాశం వాళ్ళకి. ఇప్పుడు మనం మనలాగా వాళ్ళు ఈ బంధాలన్నీ తెంచుకొని దీంట్లో నుంచి బయటికి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎటువంటి బంధాల్లోనూ ఉండరు కాబట్టి. ఇది ఇది దీన్ని ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళకి ఒక అవకాశం, మంచి అవకాశం అది. అయితే దీన్ని మనం ఈ అన్కాన్షియస్ స్థితిలో నుంచి వీళ్ళని పూర్తిగా ఆల్మోస్ట్ బలవంతంగా వీళ్ళని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇక్కడ దాకా చూసాం మనం నిన్న. రెండో వైపు, ఒక వైపు అడ్వాంటేజ్ అంటే ఎట్లా వస్తుందని చూసాం. ఇప్పుడు రెండో వైపుని ఏంటో చూద్దాం. ఇది ఈ గే సంస్కృతి అనేది లాభమా నష్టం అనే దాంట్లో ఒక విధంగా లాభమే అని చెప్పి, ఆ లాభం అనే దాన్ని ఎట్లా అనేది చూసాం ఇప్పుడు దాకా. మనం ఇప్పుడు రెండో వైపు ఏంటి అని చదువుతారా? పిల్లలు శ్రీలత గారు. అయిలా గారు సార్ చదువుతారా? చదువుతాను సార్. చదవండి. ఇక్కడ on the other hand అంటున్నా సార్. అవునమ్మా. On the other hand, if you then develop a sense of identity based on your గేనెస్, you have escaped on trap only to fall into another. You will play roles and games directly by the dictated by a mental image you have of yourself as gay. You will become unconscious. You will become unreal. Underneath your ego mask, you will become very unhappy. If this happens to you, being gay will have become a headache. Hindrance. But you always get another chance. Of course, acute unhappiness can be a great awakener. ఇప్పుడు గేనెస్ అనేది లాభమా నష్టం అనే దాంట్లో ఇది లాభము. ఎందుకంటే ఈ సొసైటీ నిన్ను దూరంగా ఉంచుతుంది కాబట్టి, నువ్వు ఈ బంధాలు అనేది నీకేం క్రియేట్ అవ్వవు కాబట్టి, నువ్వు ఆటోమేటిక్ గా నీకు ఎన్లైటన్మెంట్కి వెళ్ళటానికి నీకు దారి దగ్గర అవుద్ది అని చెప్పేదని మనం లాభం కింద చూపించు. ఇప్పుడు రెండో వైపు ఏంటి? ఒక స్థితిలో లాభం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, రెండు అననుకూలమైన స్థితి ఏంటి అంటే రెండో వైపు. ఆన్ ద అదర్ హ్యాండ్, if you then develop a sense of identity based on your gayness, నువ్వు ఈ నపుంసకత్వం మీద నీకు నువ్వు ఒక గుర్తింపును గనక పొందినట్లయితే, అంటే నీ దానికోసం పోరాడి, నేనైనా సరే, నేను గే అయినా సరే, నన్ను మీరు యాక్సెప్ట్ చేయాలి, అట్లా ఈ విధంగా చేసినప్పుడు నీ గేనెస్ మీద యూ హ్యావ్ ఎస్కేప్డ్ వన్ ట్రాప్ ఓన్లీ టు ఫాల్ ఇన్ టు అనదర్. నువ్వేం చేస్తున్నావు? నీ గుర్తింపు కోసం ఎప్పుడైతే పోరాడుతున్నావు, నువ్వు ఒక మాయలో నుంచి ఇంకో మాయలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఒక మాయ ఏంటి? అందరూ నిన్ను గే అని చెప్పేసి నిన్ను దూరం చేసినందువల్ల నువ్వు ఆ బాధలో పడకుండా అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఎన్లైటన్మెంట్ పొందే దాంట్లో నుంచి నువ్వు రెండో ట్రాప్లోకి, వీళ్ళందరూ నన్ను గుర్తించారు, నాకు గౌరవించారనో, లేకపోతే నేను కూడా వీళ్ళలాగా సమాజంలో తిరగలుగుతానో, ఏదో ఒక ఈ విధంగా నువ్వు ఇంకో ట్రాప్లోకి నువ్వు పడిపోతావు. ఈ గోతిలోంచి ఇంకో గోతు. You will play roles and games dictated by a mental image you have of yourself as gay. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఒక గుర్తింపు వచ్చిందో, నిన్ను సమాజంలో నిన్ను ఇది గే అని చెప్పి నిన్ను గుర్తించి నువ్వు దాన్ని పాకులాడటానికి నువ్వు చేసిన దానికి నీకు ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటే, నువ్వేం చేస్తావు? అప్పుడు నీ రోల్ ఆర్ట్ గేమ్స్ నువ్వు నీ డిక్టేటెడ్ బై ది మెంటల్ ఇమేజ్. నీకు ఒక గే అంటే నీకు ఒక మెంటల్ ఇమేజ్, నీకు ఒక రూపాన్ని మానసికంగా నువ్వు మనసులో, నువ్వు బ్రెయిన్ లో ఒక రూపాన్ని క్రియేట్ చేసుకున్నావు. మనం చూస్తుంటాం కదా,
ఆ విధంగా ఒక రూపం స్పెసిఫిక్ మనలాగా ఉండరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ రూపం కానీ వాళ్ళ అలంకరణ కానీ వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ప్యాటర్న్ కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. అప్పుడు అందుకని చెప్పి ఏం చేస్తారు వీళ్ళు, ఈ వాళ్ళు ఆడే ఆటలు కానీ వాళ్ళ రోల్స్ అంటే వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ పాత్ర పోషణ లేకపోతే వాళ్ళ ఆటలు ఇవన్నీ కూడా నువ్వు నీ మెంటల్ ఇమేజ్ నువ్వు నిన్నుగా ఏ విధంగా మనసులో నువ్వు నీ మైండ్ లో నువ్వు చిత్రీకరించుకున్నావో ఆ విధంగా నువ్వు ఆడటం మొదలు పెడతావు. అంటే నేను గే అయితే నేను ఎలా నడవాలి అనేది మనకి బృహన్నల క్యారెక్టర్ లో మనకి నర్తన్సల్ సినిమాలో రామారావు గారు గొప్పగా చూపిస్తారు. ఆ విధంగా మనం ఈ ప్రతి వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ నడకలో కానీ వాళ్ళ మాటలో కానీ వీటన్నిటిలో కూడా మనం నేను గే అనే దాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి చూపించుకుంటూ వాళ్ళు ప్రతిసారి తాపత్రయపడుతుంటారు. ఈ విల్ బికమ్ అన్కాన్షియస్. నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నీకు తెలియదు. అది ఆటోమేటిక్గా మైండ్లో ఇదే అయిపోయి ఉంటుంది కాబట్టి కండిషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి చేస్తాం. ఈ విల్ బికమ్ అన్రియల్. నువ్వు నిజం కాదు అబద్ధంగా అయిపోతావు. అన్రియల్ అంటే నిజం అసత్యమైన దీంట్లోకి వెళ్ళిపోతావు. ఈ నువ్వు చేసే ప్రవర్తన నువ్వు ఏదైతే ఉందో అది నిజంగా నీది కాదు. అది నీకు చిన్నప్పటి నుంచి గే అంటే ఇలా ఉంటారు ఇలా చేస్తారు అని చెప్పి మనకు ఒక అర్థమైన అండర్స్టాండింగ్ ఇచ్చి మనకు అర్థాన్ని ఇచ్చి మనకు ఒక భావాన్ని కలగజేసిన వాళ్ళ ద్వారా నువ్వు నీ మనసులో ఓ ఈ క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నువ్వు ఆ పాత్రను అలా పోషించడానికి అలా వెళతావు కానీ నువ్వు అది నిజం కాదు. అది అండర్నెత్ యువర్ ఈగో మాస్క్ యూ విల్ బికమ్ వెరీ అన్హ్యాపీ. పైకి నువ్వు ఎంతో హడావిడిగా ఎంతో ఆనందంగా ఉన్నట్టు పైకి ఎంత ఇదిగా కనపడినా కూడా అది ఒక మాస్క్, ఒక మన ముఖం మీద మనకి ఒక ముసుగు మాత్రమే. కానీ లోపల మాత్రం మనకి చాలా అసంతోషంగా అన్హ్యాపీగా ఉంటుంది. ఇది వీళ్ళు నా గుర్తింపుకి నేను పోరాడాల్సి వచ్చింది అనేటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో నీకు అది అలాగే ఉండిపోద్ది మనసులో. పైకి మాత్రం నువ్వు నటిస్తుంటావు. నేను ఇలా ఉన్నా కూడా నేను సంతోషంగానే ఉన్నాను అని చూపించడానికి నువ్వు నటిస్తుంటావు. కానీ లోపల మాత్రం నీకు ఆ బాధ అనేది అలాగే ఉంటుంది. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు యూ బీయింగ్ గే విల్ హ్యావ్ బికమ్ ఏ హిండ్రన్స్. ఒకవేళ నువ్వు కనుక నీకు అసంతృప్తిగా ఉండిపోయి మనసులో పైకి మాత్రం నువ్వు నటిస్తూ ఉన్నావు అంటే దాని అర్థము ఈ స్థితి ఏదైతే ఉందో నువ్వు ఈ నపుంసకత్వం బృహన్నల స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఈ ఎన్లైటన్మెంట్కి వెళ్ళటానికి ఆటంకంగా పరిణమిస్తుంది. ఇందాకేమో నీకు ఉన్న అడ్వాంటేజ్ పొజిషన్ ఏంటంటే నిన్నెవరు నిన్ను దూరంగా పెడతారు కాబట్టి నువ్వు వాళ్ళలో కలవక్కర్లేదు. నువ్వు ఏకంగా కూర్చొని నువ్వు ఎన్లైటన్మెంట్ పొందటానికి నీకు అది ఒక మంచి అవకాశం ఒక పక్కన. రెండో పక్కన ఈ స్థితి నీకు మైండ్లోకి ఎక్కేసి నువ్వు పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోయి నేను ఎందుకు చేయకూడదు, నాకెందుకు రాదు, నేను ఎందుకు ఉండను ఈ విధంగా నువ్వు నీ రూపాన్ని నీ యొక్క అస్తిత్వాన్ని నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ అహం అనేది ఎప్పుడైతే ఆ గుర్తింపు నీకు వస్తుందో ఆ అహం అనేది నీకు నెత్తిలోకి వెళ్ళిపోద్ది. ఆ అహం నెత్తికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు పైకి మనం ఆ తృప్తిగా ఉంటాడు. పైకి నేను బాగానే ఉన్నాను అని చూపించుకుంటాం కానీ లోపల మాత్రం అసంతృప్తిగానే ఉంటాం. ఇది నువ్వు ఈ ఎన్లైటన్మెంట్ పొందటానికి నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి నీకు ఇది ఒక ఆటంకం అవుద్ది అనమాట. బట్ యు ఆల్వేస్ గెట్ అనదర్ ఛాన్స్ అఫ్ కోర్స్. కానీ నీకు ఎప్పుడు నువ్వు దూరంగా వెళ్ళినా కూడా నీకు ఒక అవకాశం వస్తుంది. ప్రతిసారి ఎప్పుడు ఒకప్పుడు నీకు అవకాశం వస్తుంది. యాక్యూట్ అన్హ్యాపీనెస్ కెన్ బి ఎ గ్రేట్ అవేకన్. ఈ పూర్తి అసంతృప్తి అనే దాంట్లో నుంచి నిన్ను నువ్వు జాగృతావస్థలోకి రావడం అనేది వచ్చినప్పుడు అవేకన్ అది నీకు ఒక జాగృతావస్థలో తీసుకొచ్చే విధంగా నీకు అది పనిచేస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం రెండు స్థితుల్లో ఇప్పుడు మన రజనీష్ శాస్త్రం గురించి మాట్లాడుకున్నాం పూనాలో. వాళ్ళు ఎటర్నిటీ త్రూ సెక్స్ ఈ బంధాలను తొలగొట్టుకోవటానికి నువ్వు ఆ ఆధ్యాత్మికతను పొంది నువ్వు ఆ స్వర్గాన్ని మోక్షాన్ని పొందటానికి నువ్వు
ఆ శృంగారం చేస్తూ శృంగారంలో విసుగు పుట్టి విరక్తి కలిగి వైరాగ్యం పొంది అక్కడి నుంచి నువ్వు మోక్ష సాధనకి వెళ్ళటానికి ఈజీ అనేది ఒక మార్గం. రెండో మార్గం, నువ్వు శరీరాన్ని శుష్కింపు చేసుకుని నువ్వు ఎక్కడో అడవిలో మనుషులతో సంబంధం లేకుండా వర్టికాల మీదనో లేకపోతే ఏదో విధంగా కూర్చొని మొత్తం ధ్యానంలో ఉండి తపస్సు చేసి నువ్వు మోక్ష సాధన అనేది ఒకటి. భక్తి రసంలో నువ్వు మునిగిపోయి ప్రహ్లాదుడు లాగను మీరాబాయి లాగను ఇట్లా ఉండి మన సక్కుబాయి లాగను నువ్వు పూర్తిగా దాంట్లో లేని తుకారం లాగను నువ్వు పూర్తిగా లీనమైపోయి నువ్వు ఆ రామదాస్ లాగను నువ్వు అది పొందటం అదొక విషయం. ఈ విధంగా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇది ఈ అన్‌హ్యాపీనెస్, ఈ అసంతృప్తి అనేది కూడా నీకు తృప్తిగా నీకు సంతోషంగా లేకపోవటం అనేది కూడా నీకు ఈ ఎన్‌లైటన్‌మెంట్ ఆ మార్గాన్ని తీసుకోవటానికి కూడా ఒక అవకాశం వస్తుంది అని. ఈ రెండిట్లోనూ నీకు నువ్వు పొందుతావు ఈ అవకాశాన్ని అని చెప్పేసి. ఎస్ Sir, కదా. is it not true that you need to have a good relationship with yourself and love yourself before you can have a fulfilling relationship with another person? If you cannot be ఇప్పుడు మనకి మనం గుడ్ రిలేషన్షిప్ విత్ యూ, నిన్ను నువ్వు లైక్ చేసుకోవటం, లేకపోతే ఆ బంధంలో నిన్ను నువ్వు నీతో నీకు ఏదైనా ఒక బంధం అనేది ఉందా, అవసరం లేదా, నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నీతో నువ్వు బంధాన్ని కలుపుకోవటం అంటే అదేంటండి? మనతో మనం బంధం కలుపుకోవడం ఏంటి? మనం ప్రేమించుకోవటం ఏంటి? సెల్ఫ్ లవ్ సార్. మనది మనం అదే రెస్పెక్ట్ చేసుకోవడానికి, మన ఆలోచనలకి రెస్పెక్ట్ ఇవ్వడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన ప్లేస్కే వెళ్ళడము, నచ్చిందే తినడము, ఇది సెల్ఫ్ లవ్. ఐ థింక్ సెల్ఫ్ లవ్ మనకి అంటే ఆత్మాభిమానం అట్లాంటి సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే అద్దంలో నిన్ను చూసుకోగానే నీకేమనిపించింది? అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనకేమనిపించింది? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ ఓకే. నాకు అనుభవములు ఎట్లా ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, చెవులు కళ్ళ కింద నల్లగా వస్తుంది, లేదా లావుగా అయిపోతున్నాయి, గడ్డం ఇక్కడ రెండో గడ్డం చిన్న డబుల్ చిన్న వస్తుంది. ఇదే కదా చూస్తాం ముందు. సంతోషంగా కనిపించామంటే భలే సంతోషంగా ఉంది అనిపిస్తుంది సార్. అద్దంలో కళ్ళ కింద నలుపులు డల్నెస్ ఉంటే అరే ఎందుకు దిగులుగా ఉన్నట్టు కళ్ళల్లో కనిపిస్తుంది, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటాం సార్. కాదా అదే కాదా? మనం ప్రేమించుకున్నప్పుడు ప్రతి నీకు ఒక్కటి కూడా అంతరంలోకి అంత చూసుకుంటాము. బాగానే కనిపిస్తుంది. అంతకు ముందేమో నీకు అన్ని, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను పొడిగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నా చేతులు లావుగా ఉన్నాయి, నా బాడీ సన్నగా ఉంది. ఈ విధంగా రకరకాలుగా మన మీద ఉన్న అవయవాల మీద మనకున్న ఆ బాధ అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమించుకోవటం మొదలు పెడతావో నువ్వు అవన్నీ అప్పుడు అనిపించవు. అవును, తెల్ల వెంట్రుక కనపడదు. ఓ వెరీ గుడ్, నాకు వయసు వస్తుంది, నేను మెచ్యూరిటీ వస్తుంది, నేను పరిణితి చెందుతున్నా, బాగుంది, ఒక ఇంటికి బాగుంది, తెల్లగా వెండిలాగా మెరుస్తోంది అని ఆ ఫీలింగ్ రాదు. ముందు అయ్యో ఎలాంటికి వచ్చేసింది, అయ్యో ఇంకోటి ఎందుకు చేస్తాం, జుట్టు అంతా తెల్లగైపోద్దు అని ఆ ఆలోచనలో ఉండిపోయి ఇంకా తొందరగా తెల్లగై. ఇది మనని మనం చూసుకున్నప్పుడు, మనం ప్రేమించుకునేటప్పుడు మనం ఏమనుకుంటాం, మనం కనుక ప్రేమించుకున్నట్టయితే ఇవన్నీ మనకు కనపడవు. ఆత్మ సౌందర్యం అనేది మనకు కనిపిస్తుంది. అట్లాగే మనతో మన రిలేషన్షిప్ పెంచుకున్న బంధం వేసుకున్నప్పుడు కూడా మనకి ఇదే కనిపిస్తుంది. అందుకని అది అడిగాను అనమాట. నువ్వు ముందు ఈ ఫుల్ఫిల్లింగ్ అనేది రిలేషన్షిప్ అనేది
ఇవన్నీ కావాలంటే ఆ, ఈ ఈ ఫుల్ఫిల్లింగ్ రావడానికి ముందు ఇవన్నీ ఇవన్నీ ఇంకో వ్యక్తితో మన సంబంధము మన సంపూర్ణం కావాలి అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవటము, నిన్ను నువ్వు గుర్తించుకోవటం, నిన్ను నువ్వు రిలేషన్షిప్ లో ఉంచుకోవటం అనేది అవసరమా? అర్థమైందా? మనం ఒక వ్యక్తితో అవతల వ్యక్తితో మన రిలేషన్షిప్ మన భావబంధాలు మనకు ఏర్పరచుకొని లవ్ రిలేషన్షిప్ అనుకునేటప్పుడు దీనికి ముందుగా నిన్ను నువ్వు గుర్తించుకోవటం, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నిన్ను నువ్వు ఆ రిలేషన్షిప్ లో పెట్టుకోవటం, అంటే నీకుగా నువ్వు నిన్ను ఎప్పుడైతే ఆ విధంగా నేను ఎస్ ఐఎమ్ లవబుల్, ఐఎమ్ ఐ హావ్ మై వెరీ గుడ్ రిలేషన్ విత్ మై బాడీ, నా శరీరంతో నాకు అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది, నా బాడీ నాకు ఎప్పుడు సన్నిహితంగా ఉంది అంటే మనసు బాడీ రెండు విడగొట్టుకుంటా నువ్వు ఎప్పుడైతే కలుపుకోగలుగుతావు అప్పుడు నువ్వు ఇంకో రిలేషన్ వ్యక్తితో నువ్వు ఆ సంపూర్ణమైన నువ్వు అర్థవంతమైన బంధాన్ని కలిగి ఉంటావు అవుతుంది కదా. సరే, నీకు ఇవన్నీ ఉండాలి కదా, అవతల వ్యక్తితో నువ్వు అర్థవంతమైన బంధంలో ఉండాలి అంటే ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు బంధంలో ఉండాలి, నీకు నువ్వు అని చెప్పేది అవసరమా, ఇది నిజమా అని చెప్పి క్వశ్చన్. ఎస్ Sir, if you can't be at ease with yourself when you are alone, you will seek a relationship to cover up your unease. You can be sure that the unease will then reappear in some other form within the relationship. You will be probably hold your partner responsible for it. if you cannot be at ease with yourself when you are alone, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో నువ్వు తేలిగ్గా ఉండకపోతే, ఈజ్ అనేది ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండలేకపోతే అప్పుడు ఏం చేస్తాం? ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవటము, నిన్ను నువ్వు బంధంలో ఉంటావు కాబట్టి నీ గురించి నువ్వు ఒక పాజిటివ్ గా గొప్పగా ఆలోచించుకోవటం కనుక నువ్వు చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తాము? యూ విల్ సీక్ ఎ రిలేషన్షిప్ టు కవర్ అప్ యువర్ అన్ఈజ్. అప్పుడు ఏం చేస్తాము? ఒక బంధం కోసం, ఒక సాన్నిహిత్యం కోసము మనము ముందు పోరాడతాం. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, జీవితం విసిగైపోయింది, ఈ ఒంటరితనం నాకు వద్దు. ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఉంది. ఇది ఒంటరితనం, మనలో మనం సెల్ఫ్ పీటీ చేసుకుంటూ మనని బాధపడుతూ ఏంటి నాకు ఈ బాధ, నాతో ఎవరూ లేరు, నాకెవరూ లేరు కాబట్టి నేను ఈ విధంగా ఒంటరిగా అయిపోయాను అని అనుకునే దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వేం చేస్తావు? నాకు ఒక తోడు కావాలి అని చెప్పి ఆ తోడు కోసం చెప్పడం మొదలు. You can be sure that the unease will then reappear in some other form within the relationship. ఎప్పుడైతే నువ్వు ఈ అనీజ్ అనేది దాంట్లో నుంచి బయటికి రావాలంటే నువ్వు ఒకరితో నువ్వు సంబంధం కలిగినప్పుడు ఒక్కొక్కసారి ఈ అనీజ్ కూడా ఇంకా ఒక్కొక్కసారి ఈ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నువ్వు ఏదో ఒక రూపంలో, ఎందుకంటే నీకు మానసికంగా అసంతృప్తి ఏదైతే ఉందో ఈ అసంతృప్తి అనేది నువ్వు కవర్ చేసుకోవటానికి ఒక రిలేషన్షిప్ ని ఒకరితో ఒక ఆసరా తీసుకున్నావు. ఆ ఆసరా తీసుకున్న తర్వాత కూడా నీ అసంతృప్తి పోకపోతే ఏదో ఒక రూపంలో ఇది ఇంకో విధంగా అది బయటకు వస్తుంది. అండ్ యూ విల్ ప్రాబబ్లీ హోల్డ్ యువర్ పార్ట్నర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నీ అసంతృప్తిని పోగొట్టలేకపోవటం అనేది నీ పార్ట్నర్కి చేత కాలేదు కాబట్టి నువ్వు నీ పార్ట్నర్ని నిందిస్తావు. నువ్వే దీనికి బాధ్యుడివి, నువ్వు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను, నీతో ఒక సంబంధం ఎందుకు అనుకున్నావు, నాలో ఉన్నటువంటి అసంపూర్తిని లేకపోతే నాకున్న ఈ అనీజ్ ఏదైతే ఉందో నాకు ఈ ఫ్రీగా లేకపోవటం, నన్ను నేను ఉంచుకోలేకపోవటం అనేది ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి నేను నీ దగ్గరికి వచ్చాను, నేను నీతో సంబంధం కలుగు. అయినా కూడా నాకు ఇంకా ఈ జీవితం మీద నాకు ఇట్లాంటిది ఈ భావం నాకు కలుగుతోంది అంటే నువ్వు పోగొట్టలేకపోయావు కాబట్టి నువ్వే బాధ్యుడివి అని చెప్పి మనం ఏం చేస్తాము? ఆ అనీజ్ లో నుంచి
మీ అసంబద్ధమైన దీంట్లో బయటికి రావటానికి మనము ఇంకొకళ్ళని నిందించడం మొదలు పెడతాం. ఎస్. All you really need to do is to accept this moment fully. You are then at ease in the here and now and at ease with yourself. యాక్చువల్గా మనం నిజానికి చేయాల్సింది ఏంటి? మనం చేయాలి ఈ అనీజ్ లో నుంచి మనకి మనం కంఫర్టబుల్ గా లేని జోన్ లో నుంచి అసౌకర్యమైన పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇంకో వ్యక్తి తోడు తీసుకోవడం కంటే కూడా ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఈ క్షణాన్ని, నువ్వు ఉన్న దీన్ని నువ్వు అంగీకరించుకుంటు. నేను నీకు నువ్వుగా నీతో ఆ బంధాన్ని ఏర్పరచుకో, నిన్ను ప్రేమించడం నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే ఈ క్షణాన్ని నువ్వు ఈ విధంగా గుర్తించగలుగుతావో, నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతావో, నేను ఎలా ఉన్నా నేను బాగానే ఉన్నాను, ఎలా ఉన్నా నేను సౌకర్యంగా ఉన్నాను, ఈ స్థితి నాకు సౌకర్యవంతంగా ఉంది, నాకు దీనికి వల్ల ఇంకొకరి సహాయం నాకు అక్కర్లేదు, ఈ విధమైన ఆలోచన ధోరణి నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు యూఆర్ దెన్ పీస్. నువ్వు దీన్ని అంగీకరించుకున్నప్పుడు యూఆర్ దెన్ ఎట్ ఈస్ ఇన్ ద హియర్ అండ్ నౌ. అప్పుడు నువ్వు ఈ ప్రస్తుతంలో, ఈ వర్తమానంలో నీకు నువ్వు సౌకర్యవంతంగా ఫీల్ అవుతావు. నువ్వు సౌకర్యవంతంగా ఫీల్ అయినప్పుడు నీకు నువ్వు సౌకర్యంగా ఉంటావు. ఇప్పుడు మనం దేవరపల్లి వెళ్ళాము, పల్లంట్లు వెళ్ళాము. వెళ్ళినప్పుడు నాకు ఇంటి దగ్గర ఉన్నట్టుగానే నేను ఉండాలి, ఇంటి దగ్గర ఉన్న సౌకర్యాలు నాకు ఉండాలి అని మనం అనుకున్నామా? అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది అసౌకర్యంగా ఉంది, నాకు ఇది లేదు, నాకేంటో ముడుచుకుపోయినట్టుంది, నాకేంటో కష్టంగా ఉంది అని చెప్పి అనుకున్నామా మనం? అనుకోలే. భవానీ గారు అనుకోలేదండి. ఎందుకంటే అది మనది అని చెప్పి మనం యాక్సెప్ట్ చేసుకున్నాం. ఈ మన ఇల్లు, మనవాళ్ళు, మనం ఎలా అయినా మనం ఇక్కడ ఉండొచ్చు, మనకి మనకు ప్రతిదీ కూడా మనకు సౌకర్యవంతంగానే ఉంది. కాబట్టి దీన్ని మనం ఈ స్థితిని మనం అంగీకరించినప్పుడు అన్ని సౌకర్యంగానే ఉన్నాయి అన్నప్పుడు మీకు అసౌకర్యం అనేది ఏది కనపడదు. అంతేకాకుండా మనం రాగానే కొంతమంది చెప్తాం, ఏమండి మీ సొంత ఇల్లు లాగా భావించి మీరు ఉండండి అని చెప్తాం. మన ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నట్టుగానే మీరు ఫీల్ అయ్యి మీకు కావాల్సినవి చూసుకోండి, మీకు మీరు కంఫర్టబుల్గా చూసుకోండి. బాత్రూము, గీజరు, వాటరు, బట్టలు ఇవేవో ఉన్నాయో అవన్నీ మీరు సోపులు గీపులు అవన్నీ మీరు స్వతంత్రంగా చేసుకోండి అని చెప్పి చెబుతాం మనం కదా. ఫీల్ ఇట్ అట్ యువర్ హోమ్ అని చెప్పి మనం చెబుతాం. ఫీల్ చేయండి, మీరుగా ఫీల్ చేసుకోండి, అసౌకర్యానికి మీరు ఫీల్ అవ్వద్దు, మీకు ఏదైనా కావాలంటే అడగండి, చెప్పండి అని చెప్పి మనం చెబుతాం. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు, ఇది నాది అనుకుని, ఇది నేను అనుకుని మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము, అప్పుడు మనం అక్కడ సౌకర్యవంతంగానే ఉంటే కాకుండా మనం కూడా సౌకర్యవంతంగా ఉంచుకుంటాం. అది ఎక్కడ ఉన్నామో అక్కడ ప్రతిదీ నాది అయి అనుకున్నప్పుడు మనకి ఇది లేదే అది లేదే అనేటువంటి ఏవి కనపడవు. మనం పూర్తిగా దాన్ని మనది బాగా భావించుకున్నప్పుడు మనకి మిగిలినవన్నీ సౌకర్యవంతంగానే కనిపిస్తాయి అన్నమాట. అందుకని నువ్వు నీ నీ ఒంటరితనాన్ని ఏకాంతంగా మారు. అప్పుడు నీకంతా సౌఖ్యంగానే కనిపిస్తుంది. యా, చదవండి. కరణం గారు చదవండి. సార్ నేను చదివేనా? చదవండి. ఓకే సార్, బట్ దగ్గర నుండే. బట్ డూ యూ నీడ్ టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్? వై కెనాట్ యూ జస్ట్ be yourself? When you have a relationship
with yourself. You have split yourself into two, I and myself, subject and object. That mind created duality is the root cause of all unnecessary complexity of all problems and conflict in your life. In the state of enlightenment, you are yourself. You and yourself marriage into one. Merge into one. You do not judge yourself. You do not feel sorry for yourself. You are not proud of yourself. You do not love yourself. You do not hate yourself, and so on. The split caused by self reflective consciousness is healed. It is curse removed. There is no self that you need to protect, defend, or feed anymore. When you are enlightened, there is one relationship that you no longer have, the relationship with yourself. Once you have give that up, all your other relationships will be love relationships. ఒక పక్కనేమో నిన్ను నువ్వు ప్రేమించుకోమంటాడు, ఒక పక్కనేమో నిన్ను నువ్వు బంధాల్లో పెట్టుకోమంటాడు రిలేషన్షిప్ లో, ఇంకో పక్కనేమో వదిలేయమంటాడు. ఏంటండి ఇదంతా? కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అసలే కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనం ఉన్న కన్ఫ్యూజన్ ని ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. అందుకని మనకి కన్ఫ్యూజన్ ఏదేనికైనా మనం ముందుకెళ్ళాలంటే ముందు మనకు కావాల్సింది మనం చేసిన కూర మనకు నచ్చాలి. మనకి నచ్చింది మనం ఎందుకు రుచి చూస్తాం? చేసి వండేటప్పుడు కొంచెం నోట్లు వేసుకొని చూస్తాం, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని చెప్పి. మనకు నచ్చితే అప్పుడు ప్రపంచానందరికీ నచ్చుతుంది. మనకే నచ్చకపోతే పక్కడితే ఇంట్లో వాళ్ళు చుట్టాలు తినేటప్పుడు ఉప్పు ఎక్కువైనా కానీ ఉప్పు ఎక్కువైందని చెప్పకుండా ఎలా తింటారు? ముఖం వికృతంగా, కనీసం కవళికలన్నా మారుతాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ముందుగా నీకు నువ్వు నచ్చాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ గుడ్ టు యువర్ సెల్ఫ్ యూ విల్ బి గుడ్ టు అదర్స్. ఇఫ్ యు ఆర్ గుడ్ టు యువర్ సెల్ఫ్, నీకు నువ్వు మంచిగా ఉంటే యూ విల్ బి గుడ్ టు అదర్స్, నువ్వు మిగిలిన వాళ్ళకు కూడా మంచిగా ఉంటావు. అంటే నువ్వు చేసే పని ఏదైనా కానీ నీ ఆత్మ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా లోపల, అది చెప్తా ఉంటది నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా అని చెప్పి. అది నువ్వు ఏం చేసినా అది ఒప్పుకుందనుకో, అంటే నువ్వు అన్ని మంచిగానే చేస్తున్నట్టు, నువ్వు అన్ని సామరస్యంగానే చక్కగానే చేసుకుంటూ వెళ్తున్నావు. అప్పుడు నువ్వు చేస్తే ప్రతి పని అవతల వాళ్ళకు కూడా మంచిగానే కనిపిస్తుంది. నీ ఆత్మే నిన్ను ఒప్పుకోకుండా నువ్వు చేసే పని తప్పు అని నువ్వు చెప్పేటప్పుడు బయట వాళ్ళు ఎలా చెబుతారు రెండో వాళ్ళు నువ్వు కరెక్ట్ అని చెప్పని? చెప్పరు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, నీతో నువ్వు రిలేషన్షిప్ని ఉంచుకోవాలా, అసలు అవసరమా అనేది. నీకు నువ్వుగా ఉండలేవా? వై కాంట్ యూ బి జస్ట్ యువర్ సెల్ఫ్? నీకు నువ్వుగా ఉండలేవా? నీ శరీరంతోనూ నీ మనసుతోనూ నీతోనూ నువ్వు బంధాన్ని ఏర్పరచుకోవటం అవసరమా? అంటే నువ్వు ఎప్పుడైతే ఈ శరీరంతో నీతో నువ్వు బంధాన్ని ఏర్పరచుకుంటావో అప్పుడు నీ వ్యక్తిత్వం రెండు రకాలుగా నువ్వు రెండు రకాలుగా నువ్వు చీలిపోతావు, రెండు విధాలుగా అన్నమాట. స్ప్లిట్ పర్సనాలిటీ చీలిపు అనేది ఒకటి వస్తుంది. అదేంటంటే ఐ అండ్ మై సెల్ఫ్, సబ్జెక్ట్ అండ్ నేను అనేది ఒకటి, మై సెల్ఫ్
ఇంకో నేను అనేది ఒకటి. నేను అనేది ముందు కనపడేది బాహ్య రూపం, అహం. నేనంటే నేను. కానీ మై సెల్ఫ్ నాది ఈ లోపల ఉన్నది, అది కనపడదు. నేను అనేది సబ్జెక్టివ్ ఫామ్, బయటికి కనపడే ఆకారం. మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్, అంటే ఒక వర్ణనకి కావాల్సి పనికి వస్తాయి కానీ నీకు కనపడదు. అంతే కదా. హలో, సార్ కనబడదు కదా సార్. అదే ఐ అనేది నేను అనేది కనిపిస్తుంది, అవును. కానీ నా లోపల ఉన్నది అది కనపడదు బయటికి, నాకు ఒక్కడికే కనిపిస్తుంది. అంతే అంతే సార్. అందుకని ఎప్పుడైతే మనతో మన రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతామో, అవసరం ఉన్నా లేకపోయినా కానీ మనకి రెండు రకాలైన వ్యక్తిత్వాలు మనలో వస్తాయి. ఒకటి బాహ్యమైన వ్యక్తిత్వం, రెండోది అంతర్గతమైన వ్యక్తిత్వం. బాహ్యకరమైన వ్యక్తిత్వం అనేది నేను అనేది, అంటే ఈ అహంతో కూడుకున్నది, ఈ శరీరం. అంతర్గతమైనది మైసెల్ఫ్, నాది, నేను లోపల ఉన్నా, అది నా శరీరం, నా లోపల ఉన్న రూపం. ఈ రెండు సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్, కనపడేది కనపడదు. దట్ మైండ్ క్రియేటెడ్ డ్యుయాలిటీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అన్నెసరీ కాంప్లెక్సిటీ. ఈ నేను అనేది వేరు, నా లోపల ఉన్న నేను అనేది వేరు అనేది ఈ అంటే ఈ ద్విపరమైనటువంటి ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో, ఈ చీలిక ఏదైతే ఉందో, ఈ డ్యుయాలిటీ అనేది ఈ రెండు డబుల్ పోజ్ మనకి. ఇది మన మైండ్ క్రియేటెడ్. మైండ్ మనం క్రియేట్ చేస్తున్నాం లోపల నుంచి. నువ్వు వేరు, నీ మనసు వేరు అనేది. వీటన్నిటికీ అనవసరమైనటువంటి ఈ కాంప్లెక్స్కి, ఈ చిక్కుముళ్ళకి, వీటన్నిటికీ కారణం ఈ మైండ్ క్రియేట్ చేసినటువంటి నువ్వు వేరు, నీ మనసు వేరు, నీ ఆత్మ వేరు అనేది. నువ్వు, నీ ఆత్మ, నీ మనసు అన్నీ ఒకటిగా ఉంటే అసలు ఈ గొడవ లేదు కదా. ఈ ఉండకుండా దీన్ని ఈ మైండ్ మనని సృష్టిస్తుంది మన మధ్యలో. ఇది దానివల్ల ఏమవుతుంది, వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్నెసరీ కాంప్లెక్సిటీకి, అనవసరమైన చిక్కుముళ్ళకి, లేకపోతే అన్ని సమస్యలకి, ఈ కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో ఉండేటువంటి ఈ పోరాటానికి, వీటన్నిటికీ కారణం మైండ్ క్రియేటెడ్ ఇష్యూస్. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ యు ఆర్ యువర్ సెల్ఫ్. ఈ ఎన్లైటన్మెంట్ మనం పొందినప్పుడు యు ఆర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే. నువ్వు నేను అనేది లేదు. యు అండ్ యువర్ సెల్ఫ్, నువ్వు వేరు, నీ అంతరంగం వేరు అనేది లేదు. ఈ రెండు కలిసిపోయినాయి, మెర్జ్ అయిపోయాయి, ఈ రెండు ఏకమైపోయాయి. యు అండ్ యువర్ సెల్ఫ్ మెర్జ్ ఇంటూ వన్. నువ్వు నీది అనేది నువ్వు ఒకటిగా కలిసిపోయావు. కాబట్టి నువ్వు అనేది ఎన్లైటన్మెంట్లో యువర్ సెల్ఫ్, నువ్వు ఒక్కడగానే ఉంటావు, కానీ నేను వేరు, అంతర్గతం వేరు అనేది ఉండవు. నేను అనేదే ఆ యువర్ సెల్ఫ్, నాది అనేదే, లేకపోతే నా లోపల ఉన్నదే మిగిలిపోతుంది. యూ డి నాట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఏకత్వంలోకి వెళ్ళిపోయి అంతా నేనే, నా మనసు, ఆత్మ, వీటితో మనం అనుసంధానం అయిపోయాము, అప్పుడు మనం జడ్జి చేసుకోం. కరెక్ట్గా ఉన్నామా లేదా, బాగా కనపడుతున్నామా, కనపడలేదా, ఈ నుంచి కొంచెం ఇది జరగాలా, లేకపోతే జుట్టు కొంచెం 4 గంటల ముందుకు లాక్కొని ఇలా వేలాడుతున్నాడు, ఇవన్నీ మనం పెట్టుకోం. యూ డి నాట్ ఫీల్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు అయ్యో ఆత్మన్యూన్యతాభావం, నీకు నువ్వు అయ్యో నాకు తక్కువైపోయింది, నాకు లేదే అని నీకు నువ్వు సారీ ఫీల్ అవుతావు. ఆత్మన్యూన్యతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇది ఉండదు. యూఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేనే సాధించాను చూసావా అని చెప్పి కాళ్ళలో ఎగరేసుకోవటం ఉండదు. యూ డు నాట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం ఉండదు. యూ డు నాట్ హేట్ యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వు అసహించుకోవటం, దూరం చేసుకోవటం ఉండదు. ఇట్లా ఏది ఉండవు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ నువ్వు అనుసంధానం అయిపోయి నువ్వు ఒక రూపంలో ఏకత్వంలోకి వచ్చినప్పుడు నీకు ఈ బాహ్యపరమైనటువంటి ఏది నీకు ఉండవు. నువ్వు వీటన్నిటికంటే అతీతం అయిపోయిన పైకి వెళ్ళిపోతావు. The split caused by self-reflective consciousness is healed. Its curse removed. ఎప్పుడైతే నువ్వు ఈ అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావో అప్పుడు ఈ చీలిక వల్ల నేను వేరు, నా మనసు వేరు, నా ఆత్మ వేరు అనేటువంటి ఈ చీలిక ఏదైతే వచ్చిందో మనలో దాని యొక్క అతుకు ఉంటుంది కదా, మనం ఆ రెండు అతికిస్తాం కదా, ఆ అతుకు కూడా కనపడకుండా ఇప్పుడు అద్దం బయలుంది అనుకోండి, అద్దాన్ని అతికిచ్చినా కూడా మధ్యలో చార అలాగే కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా, కనపడదా? హలో, జై శ్రీమన్నారాయణ కనపడుతుంది సార్. జై శ్రీమన్నారాయణ. ఏంటి ఎవరు మాట్లాడట్లేదా? ఎవరు ఉన్నాం మరి మాట్లాడరే? రెండు గుడ్డ ముక్కలు అతికేసినా కూడా మన కలిపి కుట్టినా కూడా కనిపిస్తుంది. అది ఈ ఏకత్వంలోకి వెళ్ళి అతీతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ మాసిక అనేది మాసిపోతుంది, తెలిపోతుంది. దానికి ఉన్న శాపం ఏదైతే ఉందో అది ఖర్చు అంటే శాపం, లేకపోతే దాని మీద ఉన్న దృష్టి ఏవైతే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏకత్వంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఏది అంటదు, మన ఈ ఆత్మకి ఏది అంటదు, తడవదు, మన మండదు, నిపురాదు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ స్థితి వస్తాయి అన్నమాట. దెర్ ఇస్ నో సెల్ఫ్ దట్ యు నీడ్ టు ప్రొటెక్ట్, డిఫెండ్ ఆర్ ఫీడ్ ఎనీ మోర్. ఆ సెల్ఫ్ అనేది, నేను అనేది, ఆ వ్యక్తిత్వం అనేది, బయట కనపడే రూపం అనేది ఏది లేదు. దానికి మనం ప్రొటెక్ట్ చేయాలా, దాన్ని రక్షించాలా, దాన్ని కాపాడాలా, లేకపోతే మన దీనికి ఆహారం పెట్టాలి, ఇవేవి ఉండవు. మనకి అంటే ఆయన నిజంగా రామదాస్ అడిగాడో లేదో మనకు తెలియదు, కానీ భక్త రామదాసులో చివరి సీన్ ఒకటి ఉంది. ఏంటది? భక్త రామదాసు సినిమానా సార్? నాగార్జున భక్త రామదాస్ లాస్ట్ సీన్. భక్త రామదాసా? మీరు చెప్పండి, మాకు గుర్తు రావట్లేదు. దేవుడు ఆత్మ దేవుడిలోకి ఐక్యమవుతుంది సార్, అదేనా? దానికి ముందు మీరు చెప్పండి సార్. అందరూ సినిమాలు చూస్తారు కదా అండి. మేము చూస్తాం సార్. ఎక్కువ సినిమాలు చూడాలంటే ముందు ఎన్నికడ మళ్ళీ వదిలేయాలి కదా సార్, అలాగే కొత్తవి చూస్తా ఉంటాం సినిమా. అంటే భవబంధాలన్నీ తెంపుకోవటము, తండ్రి అని గాని భార్యలని గాని, అదే సార్. నువ్వు రామదాసు రాయి తీసుకొని ఛాతీ చీల్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు రాముడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి నీకు మోక్షాన్ని ఇస్తున్నాను, నువ్వు రా అన్నాడు. అక్కడ నీ పుష్ప విమానం వస్తుంది, నువ్వు మీ ఇద్దరు కలిసి వచ్చేయండి అని చెప్పి పిలుస్తాడు. అక్కడ ఏముంటది అని అడుగుతాడు ఆయన. అంత ఆనందం ఉంటది అక్కడ, ఏమి ఉండదు, అందరూ ఎంతో ఆనందంలో మునిగి తేలుతా ఉంటారు అక్కడ అని చెప్పి చెప్తే, మీ పాటలు, మీ పూజలు ఇవన్నీ ఉంటాయి అంటే అక్కడ అలాంటివి ఏమి ఉండవు, మీ ఆత్మలన్నీ విముక్తి పొంది మీ ప్రశాంతంగా అక్కడ సంతోషంగా ఉంటారు, అంతవరకే. దేవుడి పూజలు, పాటలు, భక్తి ఇవేమి ఉండవు అక్కడ అని చెప్పి చెప్పు. అప్పుడు రామదాస్, నాకు అవన్నీ లేని, నిన్ను పూజించటానికి, నిన్ను తలుచుకోవటానికి, నీ పాటలు పాడుకోవటానికి అవకాశం లేని ఆ ప్లేస్ నాకు అక్కర్లేదు, నా మోక్షం నాకు అక్కర్లేదు అని చెప్తాడు. ఆ స్వర్గం లేకపోతే మోక్షము, వైకుంఠము, ఏదైనా చెప్పండి దాని పేరు, ఇవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్తాడు. గుర్తుందా? కానీ గ్రేట్ కదా సార్. అంటే అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ రెండు అర్థమవుతున్నాయి సార్. మోక్షం కోసమే పూజలు పునస్కారాలు చేసేది, తీరా అక్కడ పోయిన తర్వాత భగవంతుడిని మనం పూజ చేయటానికి అవన్నీ లేవు. ప్రభావతి మ్యూట్ లో పెట్టుకోమ్మా.
ఏదో చెప్తుందా మనకా అక్కడ మాట్లాడు. బాబుతోటో ఏమో మాట్లాడుతుంది సార్. ఓకే, రైట్. బాబు మ్యూట్ చేశారు. ఓకే ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవనామ స్మరణ లేకపోతే ఇంకెందుకు సార్, అక్కడికి వెళ్ళి వేస్ట్ కదా. అతను అదే ఇక్కడే సంతోషంగా ఉన్నట్టు కదా దేవుని తలుచుకుంటూ. ఆయన చెప్పింది అదే. మంచి మాట చెప్పాడు సార్. అది నాకు అది లేని కదా మోక్షం, నాకు ఆ స్వర్గం నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉండి నేను సార్ అది నిజమేనా? పూజించుకుంటాను అని చెప్పి. దేవుడే వస్తే నేను రాను ఇక్కడే ఉంటానంట, నిజమేనా? సినిమానా? నేను అందుకే అక్కడ నిజంగా రామదాస్ చెప్పాడో లేదో తెలియదు, కానీ మనకి సినిమాలో అయితే చెప్పారు ఈ విషయం అని చెప్తున్నాను నేను అందుకని. ఓకే ఓకే సార్. ఎందుకంటే అక్కడ రామదాసు రాముడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరున్నారో మనం ఎవరు లేం కదా, మనకు తెలియదు కదా, చూసిన వాళ్ళు ఎవరూ లేరు, రాసిన వాళ్ళు లేరు. ఇక్కడ సినిమాలో కవి గారు ఏది రాస్తే అదే కరెక్ట్ కానీ కాబట్టి నిజమైన భక్తుడు కాబట్టి అయ్యుండొచ్చు. ఉండొచ్చు. కాబట్టి సినిమాలో కవి గారు మనకి ఈ సినిమా ద్వారా మనకి ఇది బోధించదలుచుకున్నారు అనేది విషయం మనకు తెలుసు. అట్లాగే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఆ సెల్ఫ్ అనేది నీకు నేను అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతావో అప్పుడు నువ్వు ఏమీ చేయక్కర్లేదు, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వెన్ యు ఆర్ ఎన్లైటెండ్ దెర్ ఈస్ వన్ రిలేషన్షిప్ దట్ యు నో లాంగర్ హ్యావ్. నువ్వు ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ వచ్చిందో, నువ్వు జ్ఞానోదయం పొందావో, నీ యొక్క రిలేషన్షిప్ నువ్వు ఇంకా నీకు ఉండని బంధం ఏంటి అంటే నీతో నువ్వు, ద రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆ జ్ఞానోదయం అయిపోయి నువ్వు ఆ అతీతమైనటువంటి ఆ ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు నీకు నీ శరీరం మీద కానీ నీతో కానీ ఈ భావబంధాలన్నీ ఏవి ఉండవు, నీకు నువ్వుగా ఉండవు. నువ్వు ఆ అతీతమైన శక్తిలోకి వెళ్ళినప్పుడు నీలో ఉన్న ఆత్మ అనేది ఒకటే ఉంటుంది. ఈ ఆకారము ఇవన్నీ ఏవి ఉండవు నీకే. వన్స్ యూ హ్యావ్ గివెన్ దట్ అప్, ఒక్కసారి నువ్వు నీ శరీరాన్ని నీ శరీరంతో నీకున్న బంధాన్ని నువ్వు గనక వదిలేస్తే ఆల్ యువర్ అదర్ రిలేషన్స్ విల్ బి లవ్ రిలేషన్షిప్స్. ఎప్పుడైతే నేను నాది అంతా సర్వం అహం, అదే అహం అంతే నాదే, నేను అహం బ్రహ్మోస్మి అన్ని నేనే నాదే అనుకున్నప్పుడు ఉన్న బంధాలకిను ఏది నాది కాదు, నేను అలౌకికమైనటువంటి ఒక స్థితిలో నేను ఉన్నాను అనుకున్నప్పుడు ఈ బంధాలన్నీ నీ శరీరంతో నీకున్న బంధాలన్నీ వదిలేసినప్పుడు నీకు మిగిలిన వాళ్ళతో సంబంధం అంతా లవ్ రిలేషన్షిప్ గా మారిపోద్ది అనమాట. అంటే ప్రేమమయమైనటువంటి ఒక వాతావరణం నీ యొక్క నువ్వు బంధాల నుంచి విడిపోవటం అనేది ఈ ప్రేమమయమైనటువంటి ఒక వాతావరణాన్ని నీకు అది సృష్టిస్తుంది. ప్రతి వాళ్ళతోనూ నీకు అంతా ప్రేమే కనిపిస్తుంది, అంతా అభిమానమే కనిపిస్తుంది, అంతా నువ్వు ప్రేమిస్తావు అందరినీ, అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ ఆకారం ఉన్నంతసేపు నాది ఇది అనేదే కదా, అది లేనప్పుడు ఇంకా మిగిలిన నీకేముంది, ఇంకేం లేదు కదా. ఇది ఎన్లైటెండ్ రిలేషన్షిప్ గురించి ఎన్లైటెండ్ రిలేషన్షిప్స్ గురించి ఇప్పుడు చూసాం. సంబంధ బాంధవ్యాలు, మనుషులు, మనం, నేను, నాది, మనము, మనది, వీటిలో నుంచి బయటపడిపోతే నీకు ఒకరి నుంచి ఒకళ్ళు ఏది ఆశించకపోతే నీకు ఇంకేముంది? ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒకళ్ళు ఆశించినప్పుడు. ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా ఆశించి అది రాకపోతే ప్రాబ్లం వస్తుంది. అది వచ్చినప్పుడు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రాదు కదా. నీకు అవతల వ్యక్తి నుంచి నువ్వేమి ఆశించకపోతే నీకు ఇంకేముంది వాళ్ళతో? కోపతాపాలు ఏమి లేవు కదా. సో ప్రేమ అనేది మిగులుతుంది అనమాట. అప్పుడు నీ బంధాలన్నీ ప్రేమమయంగా తయారవుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావు, పూజించడంలో నుంచి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో దేవుడు నేను ప్రేమిస్తాడు. మనల్ని మనం ఇష్టపడితే మిగతా ఎన్ని జరుగుతాయి సార్, జరిగేయన్ని మనకు అసలు సంబంధం లేదు మిగతావి. లేదు, అది ఎన్లైటెండ్ రిలేషన్షిప్. అంటే మనలో మనం జ్ఞానోదయం పొందితే ఏం జరుగుద్ది అంటే ఇది జరుగుద్ది.
ఇవాళకి ఇక్కడ ఆపుదాం. రేపు కొత్త చాప్టర్ మొదలు పెడతాం. రేపు మనకి ఈ స్పెషల్ సెషన్ ఉంది. నిన్న ఇవాళ పరిస్థితి చూస్తే నాకు రేపు ఎంతమంది వస్తారో నాకు అర్థం కావట్లా. సార్ ఏం పర్వాలేదు సార్, రిసీవ్ చేసుకునే వాళ్ళం రిసీవ్ చేసుకుంటాం సార్, తగ్గేదే అదే లేదు. ఆవిడ నిన్ను అడిగారు, సార్ ఎంతమంది ఉంటారు, ఎట్లా వాళ్ళు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు ఉంటారు అని నేను చెప్పాను. అంటే 20 మంది దాకా ఉంటారని చెప్పాను నేను. సరే ఎంతమందికైనా చెప్పగలుగుతారులేండి సార్, గురువులు కదా, ఉమ్. అంతే కదా. మేము అంటే రిసీవ్ చేసుకోగలిగిన ఎక్కువ మంది ఉంటే చెప్పేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. అసలు Sir, మెంబర్స్ ఎంతమంది ఉన్నారని చూడొద్దండి, మేము వచ్చిన వాళ్ళని వీడియో మన ఆన్ చేసి పెట్టుకుంటాం. 60 మంది ఉన్నాం మన గ్రూప్ లో. ఉమ్.